మధు జేటీవీ ఛానల్ వారికి ప్రత్యేకించి మా కళాకారుల పక్షాన వందనం చెప్తున్నాం. అదేవిధంగా మడుగున పడ్డ కళాకారులను తీసుకొచ్చి ఈ ప్రపంచానికి పరిచయం చేయడమే మధు జేటీవీ ఛానల్ ఆశయం. అందుగురించే మేము వరంగల్ జిల్లాకు రావడం జరిగింది. ఒక గోవర్ధన్ అన్న ఉద్యమకారుడు, కళాకారుడు, గద్దరన్న శిష్యునిగా అతనికి అనేక వేదికల మీద డోలకు వాయించిన చరిత్ర గోవర్ధన్ అన్నకు ఉంటుంది. మనం గోవర్ధన్ అన్న కలవనికి వరంగల్ జిల్లాకు జేటీవీ ఛానల్ మేము వరంగల్ జిల్లాకు రావడం జరిగింది. నమస్తే అన్న. ముందుగా జేటీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, అదేవిధంగా జేటీవీ ప్రేక్షకులకు కూడా ప్రత్యేక ఉద్యమ అభినందన తెలియపరుస్తున్నాను. అన్న, మీరు మాజీ మావోయిస్టుగా, జననాట్య మండలి సభ్యులుగా, గద్దరన్న శిష్యునిగా మీరు అనేక ప్రాంతాలుగా మీరు తిరగడం జరిగింది. మీరు పీపుల్స్ వార్ పార్టీలో అప్పుడు ఏ విధంగా పోయింది అన్న? అది 1980 సంవత్సరము. ఆ 80 సంవత్సరంలో అప్పుడు మన రాష్ట్రంలో భూస్వామ్య వ్యవస్థ, పెత్తందారీ వ్యవస్థ బాగా జరుగుతుండేది. ఆ పెత్తందారీ వ్యవస్థలో అణచివేయబడ్డ నేను ఆ అణచివేతను కన్నారా చూసిన నేను అప్పుడు రాడికల్ విద్యార్థులారా గ్రామాలకు తరలనేటువంటి ఛాంపియన్లో మా ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ పాటలతో ఇన్స్పైర్ అయ్యి, అరే ఈ అణచివేతకు వ్యతిరేకంగా, ఈ భూస్వామ్య వ్యవస్థ వ్యతిరేకంగా పోరాడాలి, సమాజాన్ని మార్చాలని పార్టీలకు పోవడానికి ఆకర్షించండి. అప్పుడు ఆకర్షించినప్పుడు మీరు ఎవరి నాయకత్వంలో పార్టీలోకి వెళ్ళాను? అప్పుడు ప్రప్రథమంగా ఒక మహా ఉద్యమ నాయకుడు, ఆనాటి పులియంజన్ అంటే కాకతీయ యూనివర్సిటీలో ఆయన విద్యను అభ్యసించి ఆయనే ఒక ఉద్యమకారుడిగా మమ్మలను ఇన్స్పిరేషన్ చేసిండు. ఆయన యొక్క ఉద్యమ స్ఫూర్తితోని మేము రావడం జరిగింది పార్టీలోకి. అదేవిధంగా ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక పీపుల్స్ వార్, సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ ఒక పరిశ్రమ. ఆయన ఎవరింటికి పోతే వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక క్యాండిడేట్ కానీ, ఒక యువతి కానీ అజ్ఞాతవాసం వెళ్ళిపోవాల్సిందే. ఆ విధంగా ఆయన రాజకీయ పాఠాలు చెప్పేవాడు. ఆ విధంగా ఉద్యమ చరిత్ర చెప్పేవాడు. ఉద్యమ చరిత్ర అతను చెప్పినప్పుడు అప్పుడే అదే సమయంలో జన్ను చిన్నాలు కూడా వరంగల్లో బాగా ఫేమస్. అంటే ఆ రాడికల్ రైతు కూలీ సంఘాలు పెట్టిందల్లా జన్ను చిన్నాల పేరు కూడా వరంగల్ జిల్లా నిలబడుతున్న అనేక ఉద్యమకారులు ఉన్నారు. అందులో బాగా ప్రధానంగా జన్ను చిన్నాలు, సూరపల్లి జనార్దన్, మురళీమోహన్, ఆనందరావులు అనేక విద్యార్థులు ఉద్యమాలకు వచ్చిల్లన్న. మీరు ఎక్కడ చేసిల్లన్న పార్టీల పని? అయితే ఇప్పుడు ఈ పులంజనతోని ఆకర్షించినటువంటి మేము తొందరలో అది ఆయన యొక్క ఆశయాన్ని ముందు తీసుకుపోవడానికి ఆయన ఇన్స్పిరేషన్తో మమ్మల్ని బాగా ప్రోత్సహించి గ్రామాలలో ఎట్లా ఉద్యమాన్ని చైతన్యం చేయాలి, ఎట్లా పెత్తందారీ వ్యవస్థ కొట్లాడాలి అనేటువంటి పొజిషన్లో మేము అంచెలంచెలుగా రావడం జరిగింది. ఆయన అంజన్న అప్పుడు పిలిపించుకొని నా దగ్గర ఒక కళారూపం ఉండే, నేను ఒక డోలాగా వాయించేవాడిని. ఆ కళారూపాన్ని పసిగట్టినటువంటి పులంజన్న నన్ను ఫస్ట్ ప్రప్రథమంగా జననాట్య మండలి గద్దరన్నకు పంపించడం జరిగింది. గద్దరన్న దగ్గరికి ఇంట్లో. గద్దరన్న ఇంటి అంటే వెంకటాపూర్, సికింద్రాబాద్లో ఆయన ఇల్లు ఉండేది. ఆయన అక్కడ ట్రైనింగ్ మొదలుపెట్టిన ఆ ట్రైనింగ్లో నన్ను పంపించడం జరిగింది వరంగల్ నుంచి వెళ్ళి పులంజనని కళారంగాన్ని గుర్తించి మీరు డోలకు గుర్తించి మనకు పార్టీకి ఉపయోగపడుతుంది గద్దరన్న దగ్గర పంపడం. మీరు గద్దరన్న దగ్గర పోయినాక అక్కడ ఎక్కడెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ మీరు ప్రదర్శన ఇచ్చిల్లన్న? మేము ఒక 4 నెలలు గద్దరన్న ఇంట్లో ట్రైనింగ్ చేసినాం. ఆయనే ఆ గద్దరన్న ఇంట్లో ట్రైనర్స్ ఉండేవాళ్ళు. ఆ ట్రైనర్స్తో ట్రైనింగ్ చేసి రాత్రి మమ్మలను తెల్లవారుల 3 గంటల 4 గంటలు లేపేవాడు. లేపి ఆ డ్యాన్సెస్, ఆ పాటలు, ఆ గొంతు, ఆ హావభావాలు ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చేవాడు. అట్లా ఒక 3 నెలలు ట్రైనింగ్ చేసిన తర్వాత, 4 నెలలు ట్రైనింగ్ చేసిన తర్వాత ఒక 25 మంది సభ్యులతోని, 25 మంది బృందంతో అప్పుడు అలా సంజీవ్ ఉండే, తర్వాత కుమార్ ఉండే, తర్వాత చాలామంది కళాకారులతోని, ఉద్యమ కళాకారులతోని అప్పుడు ప్రయాణమైనాం. ఆ ప్రయాణమయ్యి మేము ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తిరిగినాం. అక్కడ తిరిగే క్రమంలో విజయవాడ వెళ్ళాం. విజయవాడలో అక్కడ గుంటూరు, విజయవాడ, తెనాలి, బాపట్ల ఈ రాష్ట్రాలు తిరిగినాం. తర్వాత అక్కడికి వెళ్ళకముందు ప్రస్తుతంగా మేము నిజామాబాదు వెళ్ళడం జరిగింది. నిజామాబాద్లో అక్కడ గద్దరన్న బృందం 25 మంది ప్రోగ్రామ్ అయితే అక్కడ ప్రోగ్రామ్ జరగనీయకుండా ఎస్పీ వ్యాస్ ఉండే అక్కడ. ఆ ఎస్పీ వ్యాస్ గారు ఆ ప్రోగ్రామ్ జరగలేదు, మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి లాకప్లో పెట్టిండు. లాకప్లో పెడితే అప్పుడు
ఆ పోలీస్ కానిస్టేబుల్స్ అందరూ కూడా అప్పటికే నా సాకిందా మీ సాకిందా అనే పోలీస్ పాట వచ్చింది. ఆ పాటను గద్దరణతో పాటించుకొని వాళ్ళు సంతోషపడ్డారు. ఆ తర్వాత విడుదలై మళ్ళీ మా ప్రయాణం కొనసాగించి గుంటూరు, బాపట్ల, నెల్లూరు, విజయవాడ అనేక ప్రోగ్రామ్ ఇచ్చాను. విజయవాడలో జాయింట్ మండలి ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఎస్పీలు కలెక్టర్లు కూడా మా ప్రోగ్రాంకి హాజరైనలు. అప్పుడు నిర్బంధం ఎక్కువ లేకుండే, అప్పుడు మామూలుగా నిర్బంధం ఉంది. ఆ ప్రోగ్రాం చూడడానికి వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీతో తరలిచ్చిన సందర్భాలు ఉన్నాయి. అది చాలా అద్భుతమైన విషయం. అదేవిధంగా ఈ పరిటాల శ్రీరాములు వర్ధంతి కూడా అయింది. పరిటాల శ్రీరాములు వర్ధంతి అక్కడ గద్వాల్ దగ్గర వెంకటాపూర్ విలేజ్. ఆ వెంకటాపూర్లో వాళ్ళ ఇంటి దగ్గర పరిటాల శ్రీరాముని యొక్క వర్ధంతిలో పాల్గొన్నాం. అప్పటికి హరి అజ్ఞాతవాసం ఉన్నాడు, పరిటాల హరి. అప్పుడు పరిటాల రవి చిన్నవాడు, ఉద్యమ పాఠాలు నేర్చుకునే క్రమంలో ఉన్నాడు. అక్కడ ప్రోగ్రాం ఇచ్చి రావడం జరిగింది. అయితే మీరు ప్రోగ్రామ్ అంటే ఏ ప్రోగ్రామ్ చేసేది? రగల్ జెండా బ్యాలే, గద్దరన్ అంటేనే రగల్ జెండా బ్యాలే, ఉగ్గు కథ, పాటలు. అయితే మీరు బ్యాలే, రగల్ జెండా బ్యాలే చేసేదా, ఏం చేసేదా? అయితే ఒకటి ఏంటంటే జనాట మండలిలో ఒక 3-4 అంశాలు, బ్రహ్మాండమైన అంశాలు ఉండే. ఆ అంశాలతో మేము లక్షలాది మందిని కట్టిపడేసినాం. జనాట మండలి ప్రోగ్రాంలో 25-26 మంది బృందంతో మేము అప్పుడు పరదాలు మోసేవాళ్ళం. ఇప్పుడు పరదాలు ఉండే, కర్టన్స్ ఉండే. ఇందులో ముఖ్యమైన కథాంశాలు ఏంటంటే 1975 సంవత్సరంలో ఎమర్జెన్సీ కాలంలో వరంగల్ వీరులు అంటే సూరపేట జనార్దన్, మురళీమోహన్, ఆనందరావు, సుధాకర్లను తీసుకెళ్ళి చెట్లకు కట్టేసి ఎన్కౌంటర్ చేయడం జరిగింది మెదక్ జిల్లా గిరాయిపల్లి అడవుల్లో. ఆ అడవుల్లో ఏ విధంగా ఎన్కౌంటర్ జరిగింది, ఏ విధంగా పోలీసులకు మన వీరులకు ఏ విధంగా సంభాషణ జరిగింది, ఆ సంభాషణను గద్దరన్న పాట రూపంలో చేసి మేము బ్యాలెట్ ప్రవేశించేవాళ్ళం. అది గిరాయిపల్లి ముతవీరుల ఉగ్గు కథ. అది నక్సల్బరి బిడ్డల గిరాయిపల్లి ముతవీర్ల ఉగ్గు కథ, అదొక కథ చెప్పేది మేము. ఆ తర్వాత మెదక్ జిల్లా మెతుకు జిల్లా, ఇది కరువు జిల్లా, ఆ జిల్లా గురించి కూడా వర్ణించి పాటలు పాడేవాళ్ళం. ఉగ్గు కథ రాసిండప్పుడు ఒక కథ రాసిండు. ఒక కథలో మేము గిరాయిపల్లి ముతవీర్ల ఒక కథలో మేము డ్యాన్సర్గా పనిచేసినాం. తర్వాత నేను డోలక్ వాయించేది. తర్వాత నాకంటే సీనియర్ నా గురువు లాంటి వాడు డోలక్ దయ అంటే అసలు ఆట ఆడిచ్చేది ఆయన. పబ్లిక్ లక్షల మందిని కలిసినటువంటి ఆ డోలక్ దయతోని నేను కొన్ని డోలకులో మెలకువలు నేర్చుకోవడం జరిగింది ఆయన ద్వారా. కాబట్టి సంజీవు, గద్దరు, మన రాజనరసింహ, కుమారు వీళ్ళందరూ ఉండేది. ఆ తర్వాత వాళ్ళతో గడిపినటువంటి రోజులను మర్చిపోలేకపోతున్నాం. అయితే అన్న ప్రధాన శిష్యులల్లా మీరు ఒకటి, ఎందుకంటే ఫస్ట్ జననాట్యం వల్ల స్థాపించిందల్లా మీరున్నారు. అందులోనే భాగంగా ఇంకా ఇప్పుడు గద్దరన్న చనిపోయిండు, డోలక్ దయ చచ్చిపోయిండు, దివాకర్ చనిపోయిండు, డప్పుర్ రమేష్ అని చనిపోయిండు. కానీ ఇంకా మీకు ఒక ఉద్యమ సహచరుడు, అతను కూడా ఇప్పుడు రాష్ట్ర లెవెల్లో ఉద్యమం చేస్తున్నాడు, పాటలు ఇంకో యుద్ధం చేస్తున్నాడు. సంజీవ్ అన్న ఎప్పుడన్నా మీకు కనబడ్డా? మీరు అజ్ఞాతం పోయినాక మీకు ఎప్పుడన్నా కలిసిండా? ఇంకొకటి నేను మీతో తిరిగిన ఆయన సామాన్య గారు ఇంకోటి మర్చిపోయాను. నేను ఈ గిరాయిపల్లి ముతవీరుల ఉగ్గు కథ కాకుండా రగల్ జెండా బ్యాల్ అనేది ఉండే. రగల్ జెండా బ్యాల్ అంటే గోండ్ల దగ్గరికి ఈ భూస్వాములు అందరూ పోయి దోపిడీ చేసుకుంటే ఆ దోపిడీ వ్యతిరేకంగా అక్కడ గిరిజనులను సమకూర్చి అక్కడ పొరకల్ సార్ అనేటువంటి ప్రప్రథమంగా మన నక్సల్బరీలో ఉద్యమంలో చరిత్రలో పొరకల్ సార్ అనేటువంటి వ్యక్తి 7 ఆ అడవుల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గిరిజనులను ఏ విధంగా చైతన్యం చేసిండు, ఆ గిరిజనులను దోపిడీ నుంచి ఇట్లా విముక్తి చేయడానికి ఆ పొరకల్ సార్ ఏ విధంగా వాళ్ళ పాఠాలు చెప్పిండు, ఆ పాఠాలు చెప్తే ఆ గిరిజనులు ఏ విధంగా తిరుగుబడేసి ఆ పొరకల్ సార్ నాయకత్వంలో ఆ భూస్వాములను తిరగబడ్డరు, అక్కడ సావుకారుల మీద తిరగబడ్డరు. ఆ సావుకారులు మన ఉప్పు ఇచ్చి అక్కడ అడవి తేనె దోసుకునే వాళ్ళు, బెల్లం ఇచ్చి అక్కడ అడవి సంపదను దోసుకునే వాళ్ళు, అట్లా దోపిడీ గురైనటువంటి ఆ సావుకారులను వ్యతిరేకంగా పోరాటం చేయించినటువంటి వ్యక్తి పొరకల్ సారు. అంటే పార్టీ యొక్క క్యాండిడేట్. ఆ పొరకల్ సారు ఉద్యమం ఏ విధంగా చేసినా అది కూడా రగల్ జెండా బ్యాలెట్ ద్వారా మేము డ్యాన్స్ రూపాన కళ్ళగట్టినట్టు ప్రజలకు చెప్తే అసలు వాళ్ళు చాలా బ్రహ్మాండంగా విని పరవశించిపోయేవాళ్ళు. అప్పుడు కాల్పులు జరిగినాయి. ఆ కాల్పులలో కూడా చనిపోయిన సీన్ కూడా మేము సృష్టించేది. ఆ కళ్ళగట్టినట్టు అడవిలో జరిగిన సంఘటన కళ్ళగట్టినట్టు ఆ రగల్ జెండా బ్యాలేను సృష్టించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో దోపిడీకి గురవుతున్న భూస్వాముల దోపిడిని, ఆ వ్యవస్థను ఏ విధంగా విముక్తి కావాలో రగల్ జెండా బ్యాలే తరఫున మీరు విముక్తి ఎట్లా చేస్తారో చూపిస్తే అక్కడ ఉద్యమం ఉవ్వెత్తున లేచినందుకు, అదేవిధంగా ఇంద్రవెల్లి కొండల ఆ ఇంద్రవెల్లిలో మహత్తరమైన పోరాటం జరిగింది. ఆ పోరాటంలో ఒక 99 మందిని ఎన్కౌంటర్ జరిగిన చరిత్ర కూడా ఉన్న మీ ఉద్యమం భూపోరాటం చేస్తే అక్కడ యుద్ధ వాతావరణం జరిగింది. అక్కడ ఒక 99 మంది యుద్ధం జరిగింది. యుద్ధంలో ప్రాణాలు అర్పించిన ముతవీరులకు
ఆదిలాబాద్ ఇంద్రవెల్లి ముతవీరులకు మనందరి పక్షాన ఉద్యమ వందనాలు చెప్దామన్నా. మేరకు ఇక్కడ జిల్లాకు రావడం జరిగింది. మళ్ళీ అప్పుడు పులేంజన్న మళ్ళీ పిలిపించడం జరిగింది. ఆయన అప్పుడు స్టేట్ క్యాడర్లో పోతున్నాడు. అప్పటికి గణపతి ప్రహ్లాద్, గణపతి సెంట్రల్ కమిటీ సభ్యుడు ప్రహ్లాద్ అంటే మన కిషన్జీ మన కిషన్జీతో ఉన్నాం. తర్వాత మన ఈడు వచ్చిన తర్వాత నువ్వు మరి ఎట్లా నువ్వు అండర్గ్రౌండ్ వెళ్ళిపోవాలి, నువ్వు అజ్ఞాతం వెళ్ళిపోవాలి, పోగలవా అన్నాడు. పోతా అన్నా, నేను పోవడానికి వచ్చి నేను జాయింట్ అమెంట్లో పాట పాడని రాలేదు అని చెప్పడం జరిగింది. చెప్తే నన్ను అన్ని దానికి సంబంధించినటువంటి శిక్షణ, తర్వాత ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయి అన్నీ ముందే చెప్పి నన్ను ఫస్ట్ ఏటునారం ఒక 15 రోజులు ఏటునారం పంపించడం జరిగింది. ఏటునారం అక్కడ దళాలు లేవు. సిఓ 1+2 ఒక సిఓకు 2 దళ సభ్యులు ఉండే. అప్పటికి లోతున అంటే అక్కడ అడవి సర్వే జరుగుతుంది, ఫారెస్ట్ సర్వే. ఆ ఫారెస్ట్ సర్వేకు అట్లా సాగునిగా పోయిరా అని చెప్పేసి పంపించిండు. అక్కడి నుంచి మళ్ళీ పిలిపించాడు. అక్కడ ఎన్ని రోజులు తిరిగింది? అక్కడ ఒక 15 నుంచి ఒక 9 రోజులు తిరగడం జరిగింది. తిరగడం జరిగింది. అంటే సర్వే పంపించాడు. సర్వే పంపించింది. ఇప్పుడున్నటువంటి మన బడే నాగేశ్వరరావు బడే వాళ్ళ ఆ ఊరికి కూడా జరిగింది. ఆ ఊరిలో కూడా నన్ను పంపించి అక్కడ సర్వే చేస్తామని చెప్తూ జరిగింది. అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ పార్టీ పిలుపుకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నాకు స్టేషన్ గన్పూర్ సీఓగా పోమని చెప్పారు. స్టేషన్ గన్పూర్ సీఓగా నేను వెళ్ళినా నాకు దళ సభ్యుని ఇచ్చిండ్రు. అప్పుడు దళ సభ్యుడు వేపాను అవన్నీ ఇచ్చి గన్పూర్ సీఓగా పోవడం జరిగింది అన్న. అయితే గన్పూర్ సీఓగా మీరు పోయినాక అక్కడ ప్రధానంగా ఏ ఇష్యూ మీద మీరు పోరాటం చేసిండ్రు అన్న? అయితే అన్న ఒకటి, అక్కడ గ్రామాలలో పెత్తందారి వ్యవస్థ ఉండే. ఆ గ్రామాలలో పెత్తందారి వ్యవస్థ వ్యతిరేకంగా అక్కడ యువతను కూడగట్టి పెద్దలకు మేము వార్నింగ్ ఇచ్చుకుంటూ ఈ లంచగొండి వ్యవస్థను రూపుమాపాలే. తర్వాత ఇంకొక సిపిఎం పార్టీ ఉండే. నేను పోయిన కాన్స్టిట్యున్సీలో గన్పూర్ ఏరియాలో ఇప్పగూడెం అనే విలేజ్ ఉన్నది. ఆ ఇప్పగూడెం అనే విలేజ్లో అక్కడ సిపిఎం వాళ్ళు గతంలో మన కార్యకర్తను కట్టేసి కొట్టడం జరిగింది. వాళ్ళు సిపిఎం వాళ్ళు గతంలో పోయిన సిఓను కట్టేసి సెంట్రల్ గవర్నమెంట్ కట్టేసి కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత అక్కడ ప్రజలు విడిపించి వెళ్ళిపోయిండు, తప్పించుకుంటూ అంతనే ఆ పోలీసులు వచ్చి దొరకలేదు. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నాం. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రప్రథమంగా వాస్తవం ఏంటంటే కొన్ని ఉద్యమాలు జరిగినాయి. కానీ ఇప్పగూడెం మీద సిపిఎం నాయకుల మీద మేము ఒక 200 మందితో మాస్ అటాక్ చేయడం జరిగింది. మాస్ అటాక్ చేసిన తర్వాత అక్కడ పార్టీ చెప్పకుండా నేను పార్టీ చెప్పకుండా ఓటీసీ తీసుకొని అటాక్ చేయడం జరిగింది. అప్పుడు సిపిఎం వాళ్ళు లొంగి రావడం జరిగింది. మీరు ప్రజాకోర్టులో క్షమాపణ ఒప్పుకోవాలి, ప్రజాకోర్టు పెట్టండి. అప్పుడు ప్రజాకోర్టులో వాళ్ళు అగ్రి అయిన్లు కంప్లైంట్ వాపస్ తీసుకున్నారు మా మీద, అటాక్ దాడి మీద తీసుకున్నాక అక్కడ ప్రజాకోర్టు పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రజాకోర్టు పెట్టి మన జెండా ఎగరడం జరిగింది. పీపుల్స్ వాళ్ళు జెండా ఎగరడం జరిగింది. అంతకుముందు మమ్మల్ని రానియలేదు, విలేజ్ రానియలేదు. ఎవరు? సిపిఎం వాళ్ళు మిమ్మల్ని రానియలేదు. అక్కడ కార్యకర్తలు ఇబ్బంది పెట్టిళ్ళు, అక్కడ కార్యకర్తలు కొట్టిళ్ళు. కొడితే వాళ్ళు అక్కడ కొంతమంది కార్యకర్తలు తయారు చేసి స్థానికంగా లీడర్షిప్ తయారు చేసి అక్కడ వాళ్ళని అటాక్ చేసినాక వాళ్ళు లొంగిపోవడానికి వచ్చిండు, వాళ్ళు సరెండర్ అయ్యింది. అప్పుడు మీరు కూడా మీరు చెప్పినట్టు ప్రతి ఒక్క ఊర్లే గద్దె కట్టి జెండా ఎగరేసే కార్యక్రమం పెద్దగా తీసుకున్నది పీపుల్స్ వార్ నాయకత్వంలో. అప్పుడు మీరు జెండాలు కట్టిళ్ళు. మళ్ళీ ఇది అయిపోయినాక మళ్ళీ రైతుల సమస్యలు అనేక సమస్యల మీద ఉండే కదా, ఏ సమస్య తర్వాత ఏ సమస్య తీసుకుని అప్పుడు మేము రైతులకు గిట్టుబాటు ధర కావాలి, రైతులకు మేలు జరగాలి, రైతాంగానికి ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇవ్వాలని చెప్పేసి ఒక పెద్ద బహిరంగ సభ గన్పూర్లో ప్రపోజల్ పెట్టడం జరిగింది. అయితే గన్పూర్లో పార్టీకి రైతాంగ పోరాటానికి ఆ రైతాంగం జరుపుకునే సభకు పర్మిషన్ ఇవ్వలేదు గవర్నమెంట్. పర్మిషన్ చెల్లగొట్టిండ్రు. అప్పుడు బాలగోపాల్ గారు వరవర గారిని పిలవడం జరిగింది. పిలితే వాళ్ళు రానియలేదు, వాళ్ళు రాని నిర్బంధం పెట్టిండ్రు. అది డిస్పాచ్ అయిపోయింది. కానీ గ్రామాల్లో మాత్రం ఉద్యమం నిర్మిస్తున్న క్రమంలో అనేక ఆటంకాలు. ఇక తర్వాత మాకు మళ్ళీ ఈ ఉద్యమం చేస్తున్న సమయంలోనే గ్రామాల్లో మిలిటెన్సీ వ్యవస్థను డెవలప్ చేసినాం. తర్వాత అంతకుముందు సారా దుకాణాల మీద పోరాటం ఉండే. సారా పోరాటంలో బ్రహ్మాండంగా మిలిటెన్సీ పాల్గొని చట్టు చేసినాం. గన్పూర్లో కూడా సారా డిపో మీద అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేసినప్పుడు అందులో మన ఒక మిలిటెంట్ కొన్ని కాలిండు, ఆయన ఇప్పటికీ హైదరాబాద్లో ఉన్నాడు. ఆయన కాలిండు కానీ గాయాలతో బయటపడ్డాడు. అట్లా అటాక్ చేసి అక్కడ ఒక క్యాండిడేటు మన మిలిటెంటే ఒక అక్కడ సెంట్రీని తుపాకీ గుంజుకున్నాడు. తుపాకీ గుంజుకుంటే ఆ తుపాకీని మళ్ళీ మేము తిమ్మంపేట అనేటువంటి విలేజ్ తీసుకెళ్ళి అక్కడి నుంచి తుపాకులు గుంజుకునే మనది కాదు, ఇప్పటికి తుపాకులు గుంజుకునే చేయి మన ఉద్యమం రాలేదు. అంటే ఆ తుపాకీని ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ ద్వారా మళ్ళీ పోలీస్ స్టేషన్ పెట్టడం జరిగింది.
ఎవరు గుంజుకున్న పోలీసు వాళ్ళు? మేము గుంజుకున్నాం. అది పోలీసు వాళ్ళదా? పోలీసు ఆయన సెంటీ ఉంటాడు కదా సార్, తుపాయి గుంజుకుని ఆయన కూడా ఏమలేదు, తుపాయి గుంజుకున్నాం ఫైర్ చేయకుండా తుపాయి గుంజుకొని. అది ఒక అద్భుతమైన అంశం. అది ఏంటంటే మళ్ళీ మేము అక్కడ గ్రామ పంచాయతీ సర్పంచ్ ద్వారా మస్కూర్తోని తుపాకీని మళ్ళీ గన్పూర్ స్టేషన్ పంపించడం జరిగింది. అది పార్టీ నిర్మాణంలో అసలు తుపాకు గుంజుకోపోయే స్టోరీ ఉంటుంది, మనం ఇవ్వడం అనేది రాలే. అప్పుడు ఆ స్టేజ్, అది ఆ స్టేజ్ తుపాలు గుంజుకునే స్టేజ్ కాదు అప్పుడు ఆ స్టేజ్. అయితే మీరు ప్రధానంగా పీపుల్స్ ఫర్ పార్టీ నాయకత్వం భూ పోరాటాలు చేసేదన్నా మీ నాయకత్వంలో ఏమైనా భూములు స్వాధీనం చేసుకొని ప్రజలకు పంచడం జరిగిందా? ఖచ్చితంగా. తిమ్మంపేట అనే విలేజ్లో ఉంది. తిమ్మంపేట అనే విలేజ్లో భూస్వాములు ఉండేవారు. రెడ్డీస్కును ఎస్సీలకు బీసీలకు బాగా తగాదాలు ఉన్నాయి. ఆ తిమ్మంపేట పార్టీలో కంచుకోట. వాస్తవంగా జఫర్గఢ్ పక్క పంట యువతలు ఉంటుంది. ఆ తిమ్మంపేట, కూనూరు, ఉప్పుగల్లు ఈ గ్రామాలలో మేము భూములు వంచడానికి ప్రయత్నం చేసినాం. కానీ నిర్బంధం వలన మళ్ళీ ఆ భూములు అవి యథావిధిగా ఉండిపోయినాయి. ఆ భూములను పోరాటం చేయాలి. కానీ ఓన్లీ ఏంటంటే గ్రామాలలో మన పట్టు సాధించాలి, గ్రామాల ఉద్యమాన్ని సాయుధ పోరాటానికి గ్రామాలకి యువకులను సమాయత్తం చేయాలనేది అంశం అక్కడ. ఆ విధంగా కొంతమందిని అజ్ఞాతం పంపించడం జరిగింది మేము న్యాయంలో. తర్వాత ఇంతలోనే మాకు శిక్షణ తరగతులు చేశారు. ఈ సెంట్రల్ ఆర్గనైజర్లందరికీ శిక్షణ తరగతులు పెట్టారు. ఎక్కడ నేలపోగులు అని ఒకటి ఉంటుంది విలేజ్. ఎక్కడ నేలపోగుల ధనపల్లి మధ్యలో నేలపోగులు ఉంటుంది. నేలపోగులో ఒక మామిడి తోటలో ఒక ఆల్ సిఓస్ పెడితే అక్కడికి ప్లీనరీ సిఓల ప్లీనరీ జరిగింది. అది బందోబస్తు పగడ్బందీగా అక్కడికి పులంజన, నల్ల ఆదిరెడ్డి, వరవరరావు గారు వీళ్ళందరూ రావడం జరిగింది. తర్వాత అప్పుడు శ్యామ్ సుందర్ రెడ్డి ఉండే, మన కాజీపేట్ శ్యామ్ సుందర్ రెడ్డి, కడిపకొండ శ్యామ్ సుందర్ రెడ్డి, మన బక్కన్న, క్రాంతిరంది బక్కన్న వీళ్ళందరూ ఉండే ప్రముఖులు. తర్వాత అందులో ప్లేనరీ జరిగింది. ఆ ప్లేనరీలో కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఆ ప్లేనరీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అవుతుంది. మేము బయలుదేరితే అంజన్న ఏమంటాడు, అంజన్న బక్కన్న వీళ్ళందరూ ఒక వ్యాన్ మాట్లాడింది. ఆ వ్యాన్లో వస్తున్నాం. నైట్ అయింది సార్, నైట్ అయింది. వ్యాన్లో వస్తుంటే కాజీపేట దగ్గర అయినాం, చెక్ పోస్ట్ దగ్గర. అక్కడ లక్కీలా ఆ టైంలో చెక్ పోస్ట్ ఎవరు లేరు. ఇక మేము చెక్ పోస్ట్ వస్తుందని చెప్పేసి వెపన్స్, గ్రైడ్స్ అన్నీ రెడీ చేసుకున్నాం. ఎట్లాగైతుంది కథ అవుతుందని చెప్పేసి రెడీ చేసుకున్నాక అక్కడ ఇవ్వలేరు. టక దిగి డిస్పాచ్ అయ్యి ఇవ్వాలి జాలవాలి వెళ్ళిపోయారు. అదొక డేర్నెస్ పులంజ అన్నది బక్కన్న వాళ్ళది. ఆ డేరు మేము అద్భుతంగా అనుకున్నాం. అక్కడి నుంచి దిగి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎవరి ఏరియా వాళ్ళు వెళ్ళి జీవితంలో అది మర్చిపోని సంఘటనగా నిలిచిపోయింది. గ్రైండ్స్ పట్టుకున్నాం, వెపన్స్ మీద ఆగేది ఉంటే అది కంపల్సరీ పెద్ద ఫైర్ అయ్యింది. అదే ఉండేది. అయితే ఇంకోటి ఏంటంటే నేలపౌల మీటింగు అయిన తర్వాత మేము వచ్చేసినాం. ఆ నైట్లో వచ్చేసినాక ఎక్కడెక్కడ డిస్పాచ్ అయిపోయినాక మళ్ళీ ఒక 4 నెలలు అయిన లెక్క మాకు మళ్ళీ శిక్షణ తరగతి పెట్టింది. ప్రత్యేకంగా స్పెషల్ శిక్షణ తరగతులు. ఎక్కడ అది విజయవాడలో పెట్టింది సార్. ఇక అద్భుతమైనటువంటి వ్యవస్థ ఏంటంటే అక్కడ గణపతి భారత విప్లవ యోధుడు, భారత విప్లవ సారథి ఆ గణపతి, నిమ్మలూరి భాస్కర్ రావు, తర్వాత సెకండ్ రోజు ప్రహ్లాద్ కూడా వచ్చారు. ప్రహ్లాద్ అప్పుడు స్టేట్ కార్యదర్శి ప్రహ్లాద్, గణపతిలో సెంట్రల్ కమిటీ. కొండపల్లి రామయ్య గారు అప్పుడు జైల్లో ఉన్నారు. ఈ జనటబండిలో చేసేటప్పుడు కొండపల్లి రామయ్య గారు మేము కలవడం జరిగింది. జనటబండి బృందం మొత్తం ఆయన సెకండ్ ఇచ్చిండు. పేద్ద మట్ట కథాకారు కన్నా సెకండ్ ఇచ్చింది. అద్భుతం. కొండపల్లి రామయ్య తాకడం అనేది ఒక అద్భుతమైన అంశంగా మేము భావించుకున్నాం. ఆయనే కామ్రేడ్స్ మీరు బాగా వర్క్ చేయండి అని చెప్పిండు. అప్పుడు కోర్టులో ఉన్నప్పుడు ఆయనను నాంపల్లి కోర్టు తీసుకొచ్చింది. తప్పదని కలిపి కలిపి డిమాండ్ చేసిన గద్దారని డిమాండ్ అయితే అప్పుడు వరవరవ గద్దారు ఉంటుంది. మమ్మల్ని తీసుకెళ్ళి సెకండ్ కల్పించిన తర్వాత అది అయిపోయింది. ఈ విధంగా మళ్ళీ ఒక 3-4 నెలలకు ఏరియాకి వచ్చిన తర్వాత మళ్ళీ శిక్షణ తరగతి పంపించారు. ఆ శిక్షణ తరగతిలో గణపతి, నిమ్మలూరి భాస్కర్ రావు, తర్వాత ప్రహ్లాద్ అన్న అందరూ వచ్చి వాళ్ళు ట్రైనింగ్ క్లాస్ మొదలుపెట్టిండు. ఆ ట్రైనింగ్ క్లాసులో అద్భుతంగా కత్తరిక భౌతికవాదము, సమాజం మారుతున్న సమాజ పరిస్థితులు, ఇంకా మన సాయుధ పాటను ఏ విధంగా డెవలప్ చేయాలనేటువంటి శిక్షణ బ్రహ్మాండ. అదొక నాకు గత్తారిక భౌతికవాదం అబ్బింది ఆ శిక్షణ తరగతిలో. అదొక మర్చిపోలేని ఘటన. ఇంతకంటే ఏం కావాలి? ప్రపంచ గాయకుడు గద్దర్తో నేను డోలగొట్టాను తిరిగిన తర్వాత ఒక భారత విప్లవకారుడు గణపతి ముప్పాల లక్ష్మణరావు గారితో నేను ఆయన శిక్షణలో పాల్గొన్నా. ఆయనను కలవాలంటే కూడా ఎవరు సాధ్యపడలేదు సార్. ఇప్పుడు ఇద్దరు నాయకులు కూడా ముప్పాల సెంట్రల్ కమిటీ అసలు కలవదు.
కాదు ఆ కలవడం అదృష్టం ఒకటి భావిస్తుంటూ నేను ఉద్యమంలో ముందుకు వెళ్దామని చెప్పేసి మళ్ళీ శిక్షణలు పూర్తయినాక వచ్చినాం. ఆ తర్వాత మా వెనుక వచ్చిన బ్యాచ్ పట్టుబడ్డది, వీళ్ళు ఎస్కేప్ అయ్యారు, డిస్పాచ్ అయిపోయింది. ఇక ఆ తర్వాత మనం మా వర్క్ మీద మేము ఏరియాకి వచ్చినాం. ఎక్కడ మీ ఏరియా? మళ్ళీ గన్పూర్ శ్రీనగర్ ఏరియా. ఇంకా అక్కడ గ్రామాల్లో చాలా రెస్పాన్స్ ఉండేది, మంచిగా అక్కడ వాళ్ళకి అనుకూలంగా మేము వెళ్ళాం. అక్కడ జనాలు కూడా మంచి ఆలోచన పట్టిళ్ళు. ఇక అది ఒక మర్చిపోలేని ప్రజలతో సంబంధం, ప్రజా ఉద్యమాల్లో పాల్గొనడం అనేది ఒక మర్చిపోని అనుభూతి. ఆ తదుపరి కొంచెం నాది ఆరోగ్యం ఖరాబ్ అయింది. ఆరోగ్యం ఖరాబ్ అయినాక నేను పూర్తిగా చనిపోయే స్థితికి వచ్చిన ఆ స్థితిలో నేను మా దళ సభ్యునికి ఆయుధాలు అవి అప్పగించి డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోయాను, ఎవరు తెలియకుండా. ఆ హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ ఒక షట్టర్ తీసుకున్నా. అక్కడికి అంజన్న రావడం జరిగింది. నేను దవాఖానలో నన్ను ఎవరు జాయిన్ చేసిన తెలియదు, నేను సోద పడిపోయినా. అక్కడికి అంజన్న వచ్చి నేను తెల్ల వారగట్లు వచ్చి టిఫిన్ పట్టుకొని వచ్చాడు. వచ్చి నన్ను మందలిచ్చి అబ్బా రవి, నేను నా పేరు రవి, గోవర్ధన్ కాదు, ఎవరు తెలియదు, రవి ఒక అంజన్న తప్ప ఎవరు తెలియదు. అయితే రవి నేను ఆరోగ్యం చూసుకోలేకపోయినా అంటే ఏందన్నా, నేను కాదు కదా, నేను ఒక్కరిని కాదు కదా, నువ్వు విలువైన వ్యక్తి, నువ్వు నాకు ఎందుకు వచ్చావు, నాకు ఏం కాదు అని చెప్పేసి ఆయన చాలా బాధపడ్డాడు. అసలు ఒకటేదంటే ఏ సంబంధము, ఏ వ్యక్తి, నేనేవారిని, ఆయన ఎవరు, నా ఆరోగ్యం గురించి ఆయన వచ్చి నన్ను ఇన్స్పైర్ చేసి మందలిచ్చినంటే చాలా అద్భుతం అనిపించింది. నువ్వు వెళ్ళిపో అని చెప్పిన. అంజన్ వెళ్ళిపో, నేను సెట్ అయితే వెళ్ళిపో అంటే లాస్ట్కు నన్ను ఒక షెల్టర్లో పెట్టిండు. ఆరోగ్యం మంచి చూసుకుంటా, ఏరియా అది చూసుకుంటా, నువ్వు ఆరోగ్యం చూసుకుంటా అన్నాడు. ఇవన్నీ సంఘటనలు, ఉద్యమాల్లో జరిగిన సంఘటనలు ఎప్పుడూ మర్చిపోలేకపోతున్నాను. మరి మీరు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో పడ్డారు, తర్వాత మీరు ఏ విధంగా సరెండర్ అయినలా? మళ్ళీ ఎక్కడికి వచ్చి గన్పూర్ ఏరియాకి వచ్చి నేను మళ్ళీ పార్టీ పర్మిషన్ తీసుకొని సరెండర్ అయినా. అన్న చెప్పిన, అన్న చూసి చాలా ఇక దగ్గు నాకు బాగుండేది సార్. అప్పుడు దగ్గు జలుబు బాగా, ఈ దగ్గు అసలు వశపడలేదు. ఏది షెల్టర్ ఇంట్లో షెల్టర్ తీసుకుని దగ్గుతా ఉన్నా, శత్రువు వెళ్తుంది ఎట్లా పార్టీ క్షేమరీత్యా నేను ఆరోగ్యం సహకరిస్తలేదు అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని వచ్చేసిన. అది ఇంకోటి ఏంటంటే పర్మిషన్ బయటకు వచ్చినా కూడా నేను సరెండర్ అయినా కూడా పార్టీ వాళ్ళు నన్ను కలిసింది. అసలు సరెండర్ ఎవరిని కలవరు. అవును, అంటే అదే నీతో నిజాయితీ ఉన్నాం, అదే నిబద్ధత ఉన్నాం సార్. అది పరిస్థితి అన్న. చూసింది కదా, ఉద్యమములకు చదువుకున్న దిశలో పులంజన్న నాయకత్వంలో ఉద్యమాలకు వెళ్ళి గద్దరన శిష్యునిగా అక్కడ డోలకు, రగల్ జెండా, బ్యాలే, స్టేట్ ప్లేలో అనేక ఉద్యమాలతోటి సంబంధం ఉండి చివరిగా తన ఆరోగ్యం క్షీణించింది గాను అన్న సరెండర్ కావడం జరిగింది. సరెండర్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం అతను చిన్న వ్యాపారం చేసుకుంటూ తన కుటుంబంతో బతుకుతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. అన్న, మా జేటీవీ ఛానల్కి వచ్చి మీ జీవిత చరిత్ర చెప్పినందుకు మా జేటీవీ తరఫున, మా తరఫున, ప్రేక్షకుల తరఫున వందనము అన్న. మధు జేటీవీ ఛానల్ వాళ్ళకు ఇంకా ఉద్యమకారులు చాలామంది ఉన్నారన్న. దయచేసి కొంతమంది ఎక్స్పోజ్ అవుతున్నారు, అంటే కొంతమంది వాళ్ళ జీవితం చెప్పుకునేటువంటి అవకాశం లేదు. అలాంటి వాళ్ళని కూడా మీరు వెలికి తీసి వాళ్ళ జీవిత స్థితిని కూడా ప్రేక్షకులకు కానీ, ఈ సమాజం కానీ వాళ్ళ అనుభవాలను తెలియపరచాలని మధు జేటీవీ గారికి నమస్కారం చెప్తూ ధన్యవాదాలు.